పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి గన్‌మెన్ ఉంటారు. అట్లాగే వైసీపీలో ఎమ్మెల్యేలకి గన్‌మెన్‌లు ఉంటారు. అట్లాగే తెలుగుదేశంలో మంత్రులకి, ఎమ్మెల్యేలకి అట్లాగే కొన్ని చోట్ల జిల్లాల ఇన్ఛార్జీలకి అట్లాగే ఇప్పుడున్నటువంటి ఎవరైతే వివిధ సంస్థల హెడ్స్, కార్పొరేషన్స్ వాళ్ళందరికీ కూడా గన్‌మెన్‌లు ఉంటారు. గన్‌మెన్ లేకపోతే మనకి విలువ ఉండదు అన్నటువంటి కోణం సాధారణంగా రాజకీయాల్లో అలవాటు. రాజకీయాల్లో నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా గన్‌మెన్ ఉండాలా. అధికారికి ఎంత స్థాయిలో ఉన్నా సరే డఫేదార్ ఉండాలి. లేకపోతే ఎవరు పట్టించుకోరు. మనలో ఒకళ్ళగా లేకపోతే క్యాజువల్‌గా చూస్తారు. అందుకోసం గన్‌మెన్‌ల ఇది అన్నటువంటిది నడుస్తుంది. నిజంగా గన్‌మెన్‌లు వాళ్ళ ప్రాణరక్షణ కల్పిస్తారా? ఏంటి అంటే మొన్న ఒక తెలంగాణలో ఎవరైతే తీన్మార్ మల్లన్నకి గన్‌మెన్ ఒక్కడే బాధ్యత పర్ఫెక్ట్‌గా నెరవేర్చారు. మీదకి దాడికి వచ్చినప్పుడు. మిగతా చోట్ల అట్లా జరుగుతుందా? లేదు. సరే అది పక్కన పెడదాం. బేసిక్‌గా గన్‌మెన్‌లు వాస్తవంగా సెక్యూరిటీ కంటే కూడా ఎక్కువగా ఈ పైన పనులే చేస్తుంటారు. ఇంట్లో సామాన్లు తీసుకురావడమో, అంటే ఇంట్లో కావాల్సినవి చూసుకుంటుండటమో, లేకపోతే ఆ సంబంధిత ఎవరికైతే గన్‌మెన్ కేటాయిస్తారో వాళ్ళకి సంబంధించిన పర్సు చూసుకోవడం, వాళ్ళకి సంబంధించిన బ్యాగ్ చూసుకోవడం, వాళ్ళకి సంబంధించిన భోజనాలు చూసుకోవడం, వాళ్ళకి సంబంధించిన అదే పనులు చేస్తూ వస్తున్నారు. ఒక రకంగా ఆర్డర్లీ వ్యవస్థ లాగానే నడుస్తుంది. దశాబ్దాలుగా ఇది నడుస్తుంది. దీన్ని ఆపాలని ఎవరు అనుకోలేదు. ఏ రాజకీయ పార్టీ, ఏ ఎమ్మెల్యే, ఏ ప్రజాప్రతినిధి, ఏ ఎంపీ కూడా అలాగ అనుకోవట్లేదు. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గన్‌మెన్‌ని సస్పెన్షన్‌లో ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్. ఏంటంటే మొన్న ఆయన జైలు దగ్గరికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ క్యారేజీ బ్యాగ్ ఏది బుట్ట తను మోసుకు వెళ్ళాడట. ఇద్దరు గన్‌మెన్‌లు మోసుకెళ్ళారు. అందులో ఒక గన్‌మెన్ ఇప్పుడు సస్పెండ్ చేశారు. ఆ బుట్ట మోసుకెళ్ళినందుకు సస్పెండ్ చేశారు. అది విషయం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పెద్దిరెడ్డి తన కొడుకు బుట్ట తనే మోసుకుని వెళ్ళాలి. ఇది ఎలాంటి ప్రిజుడిస్ వ్యవహారము అంటే ఎలాంటి ప్రతీకార రాజకీయం అంటే కోణం విచిత్రమైన స్థాయికి వెళ్ళిపోతుంది. అవతల బానిసత్వ ధోరణిని మనం వంటబట్టించుకుని ప్రభుత్వానికి ఆపాదిస్తాం, లేకపోతే ప్రభుత్వ అహంకార ధోరణికి అధికార యంత్రాంగం పనిచేస్తుందా అన్నది అర్థం కావట్లేదు. నిజంగా అయితే కనుక టోటల్ ఆర్డర్లీ వ్యవస్థ తీసేయండి. ఈవెన్ మొన్ననే కోర్టులో కూడా దీని మీద ఆర్డర్లీ వ్యవస్థ రద్దు గురించి వస్తే అది ఉండటం సహజం, అది రూల్ ప్రకారం అని చెప్పేసింది న్యాయస్థానం. గుర్తుంది కదా, మొన్ననే మ్యాజిస్ట్రేట్లకు సంబంధించిన అంశంలో కోర్టులో వేసిన పిటిషన్ కూడా కొట్టేసింది. అది వద్దు అనుకుంటే శాంతం తీసేయండి. అధికారులు కూడా వాడబాకండి. ప్రతి అధికారికి వాళ్ళ గన్మెన్లు చేసేది అదే. ఇదే విషయాన్ని ఇప్పుడు కరుణాకర్ రెడ్డి నిలదీశారు. ఏమిటి గన్మెన్ వ్యవహారము అన్నటువంటి కాన్సెప్ట్. గన్మెన్ ఇట్లా కూడా సస్పెండ్ చేస్తారా, ఇదెక్కడ రాజకీయం అంటూ నిలదీస్తూ తను రైట్ చేసిన పాయింట్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. అది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 2 రోజుల క్రితం సీనియర్ రాజకీయ నాయకులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన కుమారుడు మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్న సందర్భంలో తనని కలవటానికి వెళ్తున్నప్పుడు 74 ఏండ్లకు పైగా వయసున్నటువంటి సీనియర్ సిటిజన్, అందులోనూ కూడా తనకు ఒక 2 నెలల ముందు చెయ్యి కూడా ఫ్రాక్చర్ అవ్వటం జరిగింది. ఆ జైలు ప్రాంగణానికి వెళ్ళటానికి ఇతరులకు అవకాశం లేని పరిస్థితులలో తనకు గన్మెన్గా ఉన్నటువంటి కాళేశ ఆ దిండు ఇంకొక వస్తువు ఏదో మోస్తున్నందుకు చిత్తూరు ఎస్పీ ఆ కాళేశాను సస్పెండ్ చేసినట్టుగా పత్రికల ద్వారా మనకందరికీ కూడా తెలియవస్తుంది. రామచంద్రారెడ్డి గారు తను అనుకుంటే 10 మంది సహాయకుల్ని పెట్టుకోగలిగేటువంటి వ్యక్తి ఆయన. అంటే ఆ సహాయకులను జైలు ప్రాంగణం వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. దానికి తోడు ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయినటువంటి కారణంగా అవి పట్టుకోవటానికి వీలు లేని కారణంగా ఆ కాళేశ అన్నటువంటి గన్మెన్ చేసినటువంటి ఔదార్యపూరితమైన మానవ సహాయాన్ని ఎస్పీ మణికంఠ గారు ఏమాత్రము సహించలేకపోయినట్టుగా ఉన్నది. తనని 3 నెలల పాటు సస్పెండ్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ చాలా మంచి విషయాలను ఈ సస్పెన్షన్ ద్వారా చర్చకు దారి తీసేటట్టు చేశారు కూడా. ఎందుకంటే నాకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కానిస్టేబుళ్ళ నుంచి వస్తున్నటువంటి మాటలు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి
అన్ని ఎస్పీ కార్యాలయాలలో అనధికారికంగా కానిస్టేబుళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు? ప్రతి ఎస్పీకి 4 గన్మెన్లు. వీళ్ళెవ్వరూ కూడా గవర్నమెంట్ జీవోతో నియమింపబడ్డటువంటి వాళ్ళు కాదు. అలాగే వాళ్ళ బంగళాలలో పని చేయటానికి దాదాపు తక్కువ అంటే 10 మందికి తక్కువ లేకుండా ఈ ఏఆర్ కానిస్టేబుళ్ళు వాళ్ళ వంట మనుషులుగానో లేకపోతే వాళ్ళ తోటమాలి పనులు చేయటానికో, చివరకు కొద్దిమంది వాళ్ళ బూటు పాలిష్లను చేయటానికి కూడా ఈ కానిస్టేబుళ్ళనే వినియోగిస్తున్నారు అని కానిస్టేబుళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఎందువల్లంటే ఇది మణికంఠ గారు చేసినటువంటి నేను చాలా తీవ్రమైన నిర్ణయం ఇది. తప్పు చేసిన వాడిని క్షమించను అని ఆయన తీసుకున్న నిర్ణయం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనకు దాదాపు 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలలో కూడా ఎస్పీలు అందరూ కూడా ఉన్నతాధికారులకు అందరికీ కూడా దాదాపు 10 మందికి పైగా కానిస్టేబుళ్ళు వాళ్ళ బంగళాలలో పనిచేస్తున్నారు. 10 మందిని ఉంచుకునేటువంటి హక్కు ఆ ఎస్పీలకు లేనే లేదు. ఎస్పీ తనకొచ్చినటువంటి జీతంతోనే తను ఎవరినైనా సహాయకులుగా నియమించుకోవాలనుకుంటే తన జీతంలో చేసుకోవాలా. అలా కాకుండా వీళ్లకు 4 గన్మెన్లు, అలాగే ఇంట్లో 2 వంటవాళ్ళు, అలాగే వీళ్లకు ఇలాంటి సహాయాలు చేసేటువంటి వాళ్ళు ఈ చెప్పులు కడగటానికో తొడవటానికో ఇవన్నీ కూడా నాకు తెలిసి కాదు, కానిస్టేబుల్ చెప్పినటువంటి మాట. దానికి సంబంధించి ఒక 2, అక్కడ తోటమాలి పనిచేసేటువంటి వాళ్ళు ఒక 3, 4, ఇలా అనేక మందిని పెట్టుకునేటువంటి దాని మీద మణికంఠ గారు ఒక చర్చకు తావుదీసినారు. మణికంఠ చాలా ఆదర్శమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అని అనుకుంటే ఆశ్చర్యంగా చిత్తూరు బంగళాలో ఇదే ఎస్పీ మణికంఠ దగ్గర వంట చేయటానికి 2 ఏఆర్ కానిస్టేబుళ్ళు పనిచేస్తున్నారు. ఈయన గారి ఇంటిలో కార్పెంటర్ పని చేయటానికి మరో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, మరో 2 కానిస్టేబుళ్ళు పనిచేస్తున్నారు. అలాగే ఈయనకు గన్మెన్లుగా 4 కానిస్టేబుళ్ళు ఉన్నారు. వీళ్ళెవరు కూడా అధికారికంగా కాదు సుమా. అలాగే ఈయన బంగ్లాలో తోట మాలీలుగా ప్రతిరోజు 6-7 మంది ఏఆర్ కానిస్టేబుళ్ళు అలాగే హోంగార్డులు పనిచేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మణికంఠ గారి శ్రీమతి రైల్వే డిఎస్పీగా ఉన్నారు. ఆవిడకు కూడా ఈయన 2 గన్మెన్లను ఇచ్చినాడు. కాకపోతే వాళ్ళు గన్తో ఉండరు, సహాయకారుల పేరుతో. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా కూడా డిఎస్పీలకు గన్మెన్లు ఉన్నటువంటి సందర్భాలు కానీ ఆ సాంప్రదాయం కానీ ఎక్కడా లేదు. సాంప్రదాయం అనే మాట మాత్రమే మాట్లాడుతున్నాను నేను. నిజానికి ఈ మణికంఠ గారింటిలో పనిచేస్తున్నటువంటి ఈ 10-15 మంది ఏఆర్ కానిస్టేబుళ్లను నియమించుకోవచ్చునని అధికారిక ఉత్తర్వులు ఎక్కడా లేవు. కానీ మణికంఠ గారు మీ బంగళాలో ఇంతమంది చాలా తమ ఆత్మ న్యూనతతో ఎస్పీ బంగళాకు సేవ చేయాల్సిన బాధ్యత మా మీద వేశారు అన్నటువంటి బాధతో చాలామంది పనిచేస్తున్నారు. నిజంగా మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే వెంటనే మీకున్నటువంటి గన్మెన్లను మీరు పంపించి వేయాలి. మీ ఇంట్లో పనిచేసేటువంటి ఆ వంట వాళ్ళని, ఆ తోటమాలిల్ని, మీ పర్సనల్ సహాయకులు మీకేమేమి పనిచేస్తారో ఆ కార్పెంటర్లతో సహా ఇతర గుడ్డలతో ఉతకటానికి, ఇస్త్రీలు చేయటానికి ఇలాంటి వాటిలకు ఉపయోగపడుతున్నటువంటి కానిస్టేబుళ్లను, హోంగార్డులను కూడా మీరు వెంటనే తొలగించండి. మీ సచ్ఛీలతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు చేసినటువంటి ఆ కాలేశ సస్పెండ్ న్యాయమైనప్పుడు ఇవన్నీ మీరు చేయటం చట్టరీత్యా మీ ఔన్నత్యాన్ని పెంచటానికి చాలా గొప్పగా ఉపయోగపడతాయి.
నా ఉద్దేశంలో నేను అంటున్నా, రేపు మీరే మీ బట్టల్ని శుభ్రపరచుకుంటున్నట్టుగా, ఆ తోట విషయాలలో ఎక్కువగా మీరు శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నట్టుగా, వంటలో కూడా మీ శ్రీమతికి సహాయపడుతున్నట్టుగా మీరు వాట్సాప్ల ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేస్తే చాలా ఆదర్శవంతమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ మీరు అన్నటువంటి పేరు కూడా మీకు వస్తుంది. రాష్ట్రంలో మిగతా అందరూ ఎస్పీ బంగళాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీరు ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరు చేసినటువంటి ఆ కాళేశ సస్పెన్షన్ చాలా చట్టబద్ధతతో ఉన్నప్పుడు, అది న్యాయం అనిపించినప్పుడు, ఇలాంటివన్నింటినీ కూడా మీరు చేసి ఆదర్శంగా నిలిచి, మీరే స్వయంగా నాకు ఏ ఒక్క కానిస్టేబుల్ సహకారము సహాయము అవసరము లేదు, ఇది చాలా అరాచకము అనాచారము, బ్రిటిష్ సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగించటం చాలా తప్పు అని నా మనోగతానికి అనిపిస్తున్నది కనుక నేను వీళ్ళనందరినీ కూడా సరెండర్ చేస్తున్నాను అని మీరు ఒక ప్రకటన ద్వారా తెలిపి, మీరు ఆదర్శంగా వాట్సాపుల్లో మీరే పనులు చేస్తున్నట్టుగా మీ ఇంట్లో చేస్తే మీరు ఒక గొప్ప అధికారిగా, మొత్తం దేశానికే ఒక ఆదర్శప్రాయుడైనటువంటి అధికారిగా ఉంటారని మణికంఠ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మణికంఠ గారు, మనకు ప్రభుభక్తి ఉండవచ్చు కానీ అది కార్యకర్తలకు ఉంటే అది చాలా బాగుంటుంది. మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వంలో ఒక అధికారి, మీరు కార్యకర్తలకు మళ్ళీ ఈ ప్రభుత్వానికి లొంగి ఉండాల్సినటువంటి అవసరం లేదు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీ సచ్ఛీలతని, మీ నిబద్ధతని, మీ నిజాయితీని, మీ నిష్కాపట్యాన్ని, మీ నిష్కలంక పరిస్థితుల్లో పనిచేసేటువంటి మీ పనితీరును, ఓ ఆదర్శప్రాయుడైనటువంటి ఐపీఎస్ ఆఫీసరుగా మీరు నిలిచినటువంటి తీరుకు మీరు ఒక ఉదాహరణగా నిలబడతారని, రేపటి నుంచి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఏఆర్ కానిస్టేబుళ్ళు, అలాగే హోంగార్డులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారని తెలియజేస్తున్నారు.